హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజు అయితే మనం స్టాటిక్ జీకేలో వెరీ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ రిపీటెడ్ టాపిక్ అండి. సంగీతకారులు, వారి వాయిద్యాలు, మ్యూజిషియన్స్ అండి. ఓకేనా? సో, వాటి గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ సితార్ అండి. సితారు పండిట్ రవిశంకర్, షాహిద్ పర్వేజ్ ఖాన్, బుధాదిత్య ముఖర్జీ, అనుష్క శంకర్, హరశంకర్ భట్టాచార్య, నిఖిల్ బెనర్జీ, ఉస్తాద్ విలాయత్ ఖాన్, ముస్తాక్ అలీ ఖాన్, ఇలియాజ్ ఖాన్ అనమాట. వీళ్ళందరూ సితార్ విద్వాంసులు అనమాట. ఓకేనా? వీళ్ళందరూ సితార్ని వాయిద్యాలు వాయించేవారు అనమాట. ఓకేనా? సో, ఇది సితార్ గురించి అనమాట. సితార్ గురించి సంబంధించిన వ్యక్తులు ఆప్షన్స్లో అడుగుతారు. సో, ఎవరున్నా ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ సరోద్ అండి. సరోద్కి సంబంధించిన వ్యక్తులు ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్, తర్వాత ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్, తర్వాత ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్, తర్వాత బుద్ధదేవ్ దాస్ గుప్తా, తర్వాత బహదూర్ ఖాన్, తర్వాత విదుషి శరణ్ రాణి అనమాట. తర్వాత హఫీజ్ అలీ ఖాన్, తర్వాత జెరీన్ ఎస్ శర్మ అనమాట. సో, వీళ్ళందరూ సరోద్కి సంబంధించిన వ్యక్తులు అనమాట. ఓకేనా? సరోద్. నెక్స్ట్ షహనాయ్ అండి. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్. ఓకేనా? ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ వ్యక్తి దేనికి సంబంధించిన, ఏ సంగీత వాయిద్యానికి సంబంధించిన వ్యక్తి అంటే మాత్రంగా షహనాయ్ అండి. తర్వాత కృష్ణరామ్ చౌదరి అండి. అలీ అహ్మద్ హుస్సేన్ అనమాట. ఇతను కూడాను. నెక్స్ట్ సంతూర్ అండి. సంతూర్కి సంబంధించిన పండిట్ శివకుమార్ శర్మ, తరుణ్ భట్టాచార్య, భజన్ సోపోరి. ఓకేనా? వీళ్ళందరూ సంతూర్కి సంబంధించిన వాయిద్యకారులు. తర్వాత సారంగి అండి. షకూర్ ఖాన్, పండిట్ రామ్ నారాయణ్, రమేష్ మిశ్రా, ఉస్తాద్ సుల్తాన్ ఖాన్, నెక్స్ట్ ఉస్తాద్ బిందా ఖాన్. వీళ్ళందరూ సారంగికి సంబంధించిన వ్యక్తులు అనమాట. నెక్స్ట్ వయోలిన్ ఎంఎస్ గోపాలకృష్ణన్, శ్రీమతి ఎం రాజం, ఎన్ఆర్ మురళీధరన్, ఎం చంద్రశేఖరన్. ఓకేనా? వీళ్ళందరూ వయోలిన్కి సంబంధించిన వ్యక్తులు అనమాట. నెక్స్ట్ విష్ణు గోవింద్ జోగ్ అంటారనమాట. లాల్గుడి జయరాం, వీళ్ళు కూడా వయోలిన్కి సంబంధించిన వాళ్ళే. తర్వాత తబలా అండి. జాకీర్ హుస్సేన్, వెరీ ఇంపార్టెంట్. ఉస్తాద్ అల్లారక అంటారు ఇతన్ని. తర్వాత షబీర్ ఖాన్ అనమాట. తర్వాత పండిట్ కిషన్ మహారాజ్, తర్వాత పండిట్ జ్ఞాన్ ప్రకాష్ ఘోష్, తర్వాత సందీప్ దాస్, తర్వాత పండిట్ అనిందో చటర్జీ, తర్వాత పండిట్ కుమార్ బోస్, తర్వాత ఉస్తాద్ షఫాత్ అహ్మద్ ఖాన్. ఓకేనా? వీళ్ళందరూ తబలాకి సంబంధించిన వాయిద్యకారులు. ఓకేనా? తర్వాత సింపోనీ. జూబిన్ మెహతా. ఓకేనా? తర్వాత ఫ్లూటు వేణువు హరిప్రసాద్ చౌరాసియా, తర్వాత పన్నాలాల్ ఘోష్, తర్వాత శశాంక్ సుబ్రహ్మణ్యం, తర్వాత రోను మజుందార్. ఓకేనా? వీళ్ళందరూ వేణువుకి సంబంధించిన వాళ్ళు, ఫ్లూట్కి సంబంధించిన వాళ్ళు. నెక్స్ట్ బెనారస్ ఘరానాకి సంబంధించిన గిరిజాదేవి, మోహన్ వీణ, స్లైడ్ గిటార్ అంటారు దీన్ని, విశ్వమోహన్ భట్ అనమాట. తర్వాత కిరాణా ఘరానాకి అయితే అబ్దుల్ కరీం ఖాన్, పండిట్ భీమ్సేన్ గురురాజ్ జోషి అనమాట. తర్వాత మేవాటి ఘరానాకి పండిట్ జస్రాజు, తర్వాత గ్వాలియర్ ఘరానాకి పండిట్ నారాయణరావు బోడాస్, తర్వాత గాడ్ ఆఫ్ ఘాతం అంటే టీహెచ్ వినాయకరాము, తర్వాత గిటాడ్ అండి. తర్వాత బ్రిజ్ భూషణ్ కబ్రా, తర్వాత రుద్రవేణ అండి అషద్ అలీ ఖాన్ అనమాట. తర్వాత శుద్ బహార్ అన్నపూర్ణదేవ్ అండి. తర్వాత పియానో వి బల్సార్ అండి. సో, ఇదనమాట. ఏక్తారా అనేది మహారాష్ట్రకు సంబంధించిందండి. ఇది కూడా ఒక సంగీతంలో ఒక భాగం అనమాట. పోను యోక్షి అనేది అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించింది. చెంకార అనేది మధ్యప్రదేశ్కి సంబంధించింది. పెనా అనేది మణిపూర్కి సంబంధించింది. కర్తాన్ అనేది రాజస్థాన్కి సంబంధించింది. సో, ఇదండి ఈరోజు సంగీతకారులు వాయిద్యాలు గురించి. సో, నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ స్టాటిక్ జీకే టాపిక్ అనేది చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నన్ను ఎంతవరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి.